ఎల్పీయూ ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పీయూ స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. రైట్, స్వచ్ఛందంగా వస్తున్న కార్యకర్తలను అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు, ఆంక్షలు పెడుతున్నారు అన్నట్టుగా కూడా వైఎస్ఆర్సీపీ నేతలు ముఖ్యంగా కార్యకర్తలు చెప్తున్న పరిస్థితి అయితే కనిపిస్తోంది. ఇక సత్తెనపల్లి వద్ద మా ప్రతినిధి సురేంద్ర అందుబాటులో ఉన్నారు. సురేంద్ర, అక్కడ పరిస్థితి ఎలా ఉంది, కార్యకర్తలు ఏం చెప్తున్నారు? మరికొద్ది సేపట్లోనే మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి సత్తెనపల్లి రాబోతున్నారు. ఇక్కడి నుంచి రెంటపల్ల గ్రామానికి వెళ్ళబోతున్నారు. అక్కడ వైసీపీ కార్యకర్త నాగమల్లేశ్వర పోలీసులు, అదేవిధంగా టీడీపీ కార్యకర్తల వేధింపుల వల్ల ఆత్మహత్య చేస్తున్నారు. ఆ కుటుంబాన్ని పరామర్శించడంలో విగ్రహావిష్కరణలో కూడా పాల్గొంటారు. అయితే ఈ టూర్ ప్లాన్ సిద్ధమైన దగ్గర నుంచి కూడా టీడీపీ ప్రభుత్వం పూర్తిగా జగన్మోహన్ రెడ్డి పర్యటన అడ్డుకోవడానికి అయితే ప్రయత్నాలు చేస్తుంది. పూర్తిగా ఇక్కడ ఎస్పీ కూడా చెప్పారు, కేవలం 100 మంది మాత్రమే మేము పంపిస్తాము, కేవలం 3 వెహికల్స్ మాత్రం పంపిస్తామంటూ ఆంక్షలు పెట్టారు. జగన్మోహన్ రెడ్డి రోడ్డు ఎక్కితే పెద్ద ఎత్తున ఇటు కార్యకర్తలు కానీ అభిమానులు కానీ పెద్ద సంఖ్యలో వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డికి బ్రహ్మరథం పడుతున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. వేల సంఖ్యలో కార్యకర్తలు వస్తున్న నేపథ్యంలో ఎక్కడికక్కడ ఆంక్షలు పెడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. మనం చూస్తే సత్తెనపల్లి అంటే ఈ ప్రాంతం నేను ఎక్కడైతే ఉన్నానో ఇది 5 లంతర్ల సెంటర్ ప్రాంతం. ఇక్కడి నుంచి మనం చూస్తున్న రోడ్లోనే జగన్మోహన్ రెడ్డి రెంటపల్ల గ్రామానికి అయితే వెళ్ళబోతున్నారు. అక్కడికి దాదాపు ఇక్కడి నుంచి కూడా ఎవరిని అలౌ చేసేది లేదు అంటూ కూడా పోలీసులు ఇప్పటికే తేల్చెప్పిన పరిస్థితి. కేవలం 100 మందిని మాత్రమే పంపిస్తామంటూ చెప్పిన పరిస్థితి. ఎక్కడికక్కడ దాదాపు చెక్ పోస్టులు పెట్టారు. దాదాపు 18 చెక్ పోస్టులని ఈ పరిధిలో అంటే సత్తెనపల్లి పరిధిలోనే 18 చెక్ పోస్టులని రెంటపల్లి వరకు పెట్టిన పరిస్థితి. ఇటు మనం చూసుకుంటే కనుక కొండమూడు చెక్ పోస్ట్ వద్ద ఇటు గురజాల, మాచర్ల ఈ 2 నియోజకవర్గాల నుంచి వచ్చే కార్యకర్తలను అక్కడ చెక్ పోస్ట్ పెట్టి అడ్డుకుంటున్న పరిస్థితి. అదేవిధంగా నందిగామ అడ్డ రోడ్డు వద్ద కూడా ఒక చెక్ పోస్ట్ పెట్టారు. అక్కడి నుంచి వచ్చే కార్యకర్తలంతా కూడా అక్కడ అడ్డుకుంటున్నారు. చిలకరూడిపేట కానీ, పెదకూరపాటు కానీ, నరసరావుపేట నుంచి వచ్చే కార్యకర్తలంతా కూడా అక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. కొద్దిసేపటి క్రితమే నరసరావుపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు గౌతమ్ రెడ్డిని కూడా పోలీసులు అడ్డుకున్నారు. కొంత వాగ్వాదం జరిగిన తర్వాత ఆయన్ని మళ్ళీ అలౌ చేసిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. దాంతోపాటు మనం చూస్తున్న ఏదైతే 5 లంతర్ సెంటర్ ఉంది, ఇక్కడ కూడా చెక్ పోస్ట్ పెట్టి ఎవరిని కూడా ఎలవ్ చేయలేని పరిస్థితి కనిపిస్తుంది. దాంతో పాటు జగన్మోహన్ రెడ్డి రానున్న నేపథ్యంలో కార్యకర్తల అభిమానులు పెద్ద ఎత్తున ఇక్కడ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ఆ ఫ్లెక్సీలను కూడా ఇక్కడ మున్సిపల్ సిబ్బంది నేతృత్వంలో తొలగించే ప్రయత్నం కూడా ఒకటి చేశారు. రాత్రికి రాత్రి చాలా చోట్ల తొలగించిన పరిస్థితి, ఉదయం కూడా తొలగించే ప్రయత్నం చేయడంతో కొంత వైసీపీ కార్యకర్తలు అడ్డుకున్నారు. తమ అభిమాన నాయకుడు వస్తున్నప్పుడు మీ ఫ్లెక్సీలు పెట్టి స్వాగతం పలితే మీకేంటంటూ కూడా వాళ్ళు ప్రశ్నిస్తున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పూర్తిగా పోలీసుల పహారా, పోలీసుల ఆంక్షలన్నీ విధించినట్టయితే కనిపిస్తుంది. కేవలం 100 మందిని మాత్రమే మేము అలౌ చేస్తామంటూ పోలీసులు ఇప్పటికే చెప్పారు. ఆ నేపథ్యంలోనే భారీ స్థాయిలో పోలీసులకి ఇక్కడ భారీగా మోహరించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎక్కడికక్కడ చెక్ పోస్టులు పెట్టిన పరిస్థితి మనం చూస్తే పెద్ద ఎత్తున కార్యకర్తలంతా, వైసీపీ కార్యకర్తలంతా కూడా ఇక్కడికి వస్తున్నారు. జగన్మోహన్ రెడ్డి మరికొద్ది సేపట్లోనే తాడేపల్లి నుంచి బయలుదేరబోతున్నారు. అక్కడి నుంచి నేరుగానే సత్తెనపల్లి రాబోతున్నారు. సత్తెనపల్లి నుంచి నేరుగా ఎక్కడైతే రెంటపల్లం గ్రామం ఉందో ఆ రెంటపల్లం గ్రామానికి అయితే చేరబోతున్నారు. ఈ నేపథ్యంలో ఎక్కడికక్కడ కార్యకర్తలను అడ్డుకుంటున్న పరిస్థితి కూడా కనిపిస్తుంది. పోలీసు ఆంక్షల్ని అధిగమించి కార్యకర్తలంతా కూడా రోడ్డు మీదకి వస్తున్నారు. ఒక్కొక్కరిగా ఇక్కడికి చేరుకుంటే పరిస్థితి. పోలీసులు మాత్రం భారీ స్థాయిలో అంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటి వరకు అంటే తెనాలి పర్యటన కానీ, పొదిలి పర్యటన కానీ, ఈ ప్రాంతాల పర్యటన చూసినప్పుడు పోలీసులు ఎక్కడా కూడా సరైన భద్రత కల్పించలేదని ఇది చాలా స్పష్టంగా కనిపించింది. పొదిలిలో జన సందోహం చూసిన తర్వాత ఇటు కార్యకర్త టీడీపీ కూడా కొంత అసూయకి లోనైన పరిస్థితి. ఇంత పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డికి గనక జనాదరణ ఉంటే, జనాలు వస్తా ఉంటే తట్టుకోలేని పరిస్థితుల్లో పోలీసుల్ని ఇక్కడ ఉపయోగించుకుంటున్న నేపథ్యం కనిపిస్తుంది. ఈ నేపథ్యంలోనే ఎక్కడికక్కడ అడ్డుకుంటున్నారు. కార్యకర్తలను అడ్డుకున్న పరిస్థితి, ఎవరిని కూడా రాని పరిస్థితి పూర్తిగా మనం చూస్తే కనుక మొత్తం కార్యకర్తలంతా కూడా ఇక్కడికి చేరుకుంటున్నారు. ఒక్కొక్కరుగా కార్యకర్తలు చేరుకుంటున్న పరిస్థితి. మనతో పాటు నాయకులంతా ఉన్నారు, వాళ్ళతో కూడా మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. పూర్తి ఎక్కడికక్కడ అడ్డుకుంటున్న పరిస్థితి. సార్, ఏం చెప్తారు? మిమ్మల్ని కూడా నందిగామ ప్రాంతంలో ఆ చెక్ పోస్ట్ వద్ద అడ్డుకున్నారు. ఎవరు కూడా వైసీపీ కార్యకర్తలు ఈ రోజు అన్ని రూట్లో కూడా చెక్ పోస్టులు పెట్టారు. 4 వీలర్స్ కార్లు ఎక్కడా కూడా రానివ్వట్లేదు. 2 వీలర్స్ బండి మీద వచ్చిన వాళ్ళని కూడా తాళాలు తీసుకుని వెనక్కి పంపించి సీజ్ చేసే కార్యక్రమం చేస్తున్నారు. అయినా సరే సత్తెనపల్లి ఈ రోజు హోరెత్తే కార్యక్రమం జరుగుతుంది. ఖచ్చితంగా సత్తెనపల్లిలో పొదిలి మించి ప్రజలు ఇక్కడికి చేరతారు. జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు చేరతారు. ఎందుకంటే మీరు ఎన్ని అడ్డంకులు చేస్తే అంత ఎక్కువగా పల్నాడు ప్రజలు స్పందించే కార్యక్రమం ఉంటుంది. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారిని రెంటపాళ్ళు తీసుకువెళ్లి విగ్రహావిష్కరణ చేపిస్తారు. ఎవరు కూడా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఖచ్చితంగా ఈ ప్రభుత్వం జగన్మోహన్ రెడ్డి గారిని చూసి భయపడుతూ ఉంది, స్పష్టంగా తెలుస్తుంది. ఆ భయం
ఆ యొక్క కళ్ళల్లో కనపడుతుంది. పోలీసుల చేత ఈ పనులు చేపిస్తున్నారు, అధికారుల చేత పనులు చేపిస్తున్నారు. ఎక్కడెక్కడ ఫ్లెక్సీలు జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారని ఫ్లెక్సీలు కట్టినా ఫ్లెక్సీలు సైతం ఇక్కడ ఓడబెక్కుతున్న పరిస్థితి. రాత్రి నుంచి ఫ్లెక్సీలు చింపుతున్నారు. ఇప్పుడు కూడా మున్సిపల్ అధికారులంతా కూడా ఆ కార్యకర్తలను కూడా చింపుతున్న పరిస్థితి. ఏం చెప్తారు? అదేనండి, వాళ్ళు ఈ జన సునామీని తట్టుకోలేక వాళ్ళకి ఆల్రెడీ ఇంటెలిజెన్స్ రిపోర్ట్స్ ఉన్నాయి, విపరీతంగా జనాలు రావడానికి అవకాశాలు ఉన్నాయని. కానీ ఎక్కడికక్కడ వాళ్ళు ఫ్లెక్సీలు రాత్రిపూట కూడా ఫ్లెక్సీల్లో ఎక్కడ కూడా కనపడకూడదు, పార్టీకి గుర్తుగా కనపడకూడదు టౌన్ లో అనేది వాళ్ళ ఉద్దేశంతో ఇప్పుడు కూడా మున్సిపల్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి మాట్లాడొస్తున్నాము. మున్సిపల్ వాళ్ళంతా ఆయుధాలు పట్టుకొని ఫ్లెక్సీలు చించడానికి రెడీ అయితే మేము వెళ్ళి రిసిక్ట్ చేసి వచ్చాము. ఇప్పుడు వెళ్ళి వాళ్ళు ప్రతి ఒక్క అంశాన్ని వాళ్ళు చాలా పెద్దగా చాలా సీరియస్ గా తీసుకొని జనాలు రోడ్డు మీదకి రాకుండా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో రోడ్డు మీదకి రాకుండా ఉండాలి. వాళ్ళు వస్తే ఈ జన సునామీని తట్టుకొని ప్రభుత్వం కొద్దిగా వాళ్ళు జంకుతున్నారు. ఇప్పుడే ఇంత మొదలైతే రాబోయే రోజుల్లో ఇంకా ఎంత దారుణంగా ఉంటది అనే ఆలోచనతో చాలా విధిగా రిసిక్ట్ చేయడానికి ఈ ఫ్లెక్సీలు చించడం కూడా ఒక భాగం. అది ఇది చెప్తున్నారు. పూర్తిగా ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా అడ్డుకునే ప్రయత్నం అయితే చేస్తున్నారు. దానిలో భాగంగానే ఎవరిని కూడా ఇక్కడ అలౌ చేయట్లేదు. ఎట్టి పరిస్థితుల్లో ఎవరు అడ్డుకున్నా అడ్డుకోకపోయినా ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి వస్తారు, రెంటపల్ల గ్రామానికి వెళ్తారు. అక్కడ వైసీపీ కుటుంబం ఎవరైతే నాగమల్లేశ్వరరావు ఫ్యామిలీ ఉన్నారో ఆ ఫ్యామిలీని కలిసి ఓదార్స్తారో. తర్వాత విగ్రహావిష్కరణ కూడా చేస్తాము. పోలీసు ఆంక్షలను సైతం మేము దాటుకుని ముందుకు వస్తాము. ఖచ్చితంగా ఎన్ని ఆంక్షలు పెట్టినా జన సందోహం జగన్మోహన్ రెడ్డి చూసి వచ్చే జన సందోహాన్ని అడ్డుకునే ప్రసక్తే లేదంటూ వైసీపీ నేతలు కరాఖండిగా చెప్తున్న పరిస్థితి మనకు కనిపిస్తుంది. జై జగన్!